జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే. దేశకాలములకు అతీతుడైన పరమేశ్వరుడు వాస్తవముగా రూపములు లేనివాడే అయినను బహురూపములుగా ప్రకటమైనాడు. అనంత శక్తిమంతుడు అగు ఆయన చేసే లీలలు అద్భుతములు. ఆయనకు అనేక నమస్కారములు. 8th Canto, 3rd Chapter, 8th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4th స్కందం 11వ పాడ్కాస్ట్లో స్వాగతం. ధ్రువోపాఖ్యానంలో మనం ప్రారంభం చేసుకున్నాం. కిందటి పాడ్కాస్ట్లో ధ్రువుడికి నారదుడు ఉపదేశం చేస్తాడు. ఎలా తపస్సు చేసుకోవాలి, ధ్యానం చేసే ప్రక్రియ ఏమిటి అనే విషయాన్ని చెప్తాడు. తర్వాత భాగాన్ని మనం అనుభవిద్దాం. ఇట్లు నారదుడు ఉపదేశించగానే ధ్రువుడు అట్లే అని నారదునకు నమస్కరించి ప్రదక్షిణము చేసి పూర్వము శ్రీకృష్ణ పాద సంచారముచే పవిత్రమైన మధువనునకేగెను. అతడు అట్లు వెళ్ళగనే నారదుడు ఉత్తానపాదుని భవనమున చేరి అంతఃపురమున ప్రవేశించారు. రాజు అతనిని ఉచితముగు సత్కారములతో ఆరాధించి ఆసనముపై కూర్చుండ చేశాను. నారదుడు, రాజా, ఏమట్లు ముఖం వాడిపోయి ఉన్నది, ఏదో ఆలోచించుచున్నావు. ధర్మము గాని అర్థము గాని కామము గాని లోపించలేదు కదా, నీ ఆలోచనకు కారణమేమో చెప్పుము అనెను. నారదా, నా కుమారుడు ధ్రువుడు 5 సంవత్సరముల వాడు, దయలేనిదై అంతఃపుర స్త్రీలలో ప్రధానురాలైన సురుచి అతడు రాజ్యమును వదిలిపోనట్లు చేసినది. వినయము గలవాడు, బుద్ధిమంతుడు, పసివాడు అడవిలో బడలి చిక్కి నడవలేక దిక్కులేక నేలపడి ఉండును. వాడిని తోడేళ్లు భక్షించును. నేను అంత దుర్మార్గుడను, ఆడదాని మాటకు వశపడిపోతిని. నా తొడపై ఎక్కవలనని కోరిన కుమారుని ఆదరించి కోరిక తీర్చలేకపోతిని, దుర్మార్గుడను అని రాజు నారదునితో చెప్పాను. నారదుడు ఇలా అంటున్నాడు: రాజా, నీ కుమారుని గూర్చి విచారింపకము. అతనిని దేవతలు రక్షింతురు. వాని ప్రభావము నీకు తెలియక వదిలినావు. నీ కుమారుని కీర్తి లోకమంతా వ్యాపించును. లోకపాలురు కూడా చేయని పనిని చేసి అతడు కొద్ది రోజులలోనే నీ కీర్తి లోకమంతా వ్యాపించునట్లు చేసి తిరిగివచ్చును. నారదుడు అట్లు చెప్పగానే ఉత్తానపాదుడు ఆ కుమారునే తలంచుచు రాజ్యమునందు ఆదరము లేనివాడై ఆలోచనతో ఉండెను. ఆ మధువనములో ధ్రువుడు యమునలో స్నానము చేసి తపస్సునకు ఉపక్రమించెను. ఋషి చెప్పిన మార్గమున మొదటి రాత్రి ఉపవాసము చేసి పరమపురుషుని అర్చించినాడు. 3 రాత్రులకు ఒకసారి వెలగపండ్లు, రేగుపండ్లు ఆహారముగా తీసుకొనుచు, శరీరమును నిలుపుకొనుటకు మాత్రమే ఆహారమును తీసుకొనుచు 1 నెల గడిపెను. 2వ నెలలో 6 రోజులకు ఒకసారి ఆకులు, గడ్డి మాత్రము తినుచు భగవదారాధన చేసెను. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి నీరు మాత్రము తీసుకొనుచు శ్రీహరిని అర్చించుచు ధ్యానించుచూ గడిపినాడు. 4వ మాసమున 12 రోజులకొకసారి వాయువును మాత్రము ఆహారముగా తీసుకొనుచుండెను. మిగిలిన రోజులలో ఊపిరి కూడా తీసుకొనకుండా భగవానుని ధ్యానించుచు స్వామిని మనసులో నిలుపుకొనెను. 5వ నెలలో ఊపిరి పీల్చుట మాని భగవానుని ధ్యానించుచు 1 పాదము మీద నిశ్చలముగా స్తంభము వలె కదలక నిలిచి ధ్యానించెను. మనస్సును బాహ్యమైన విషయముల నుండి వెనుకకు నిలిపెను. హృదయములోనే నిలిపి భగవాన్నే దర్శించుచుండెను. మరొక రూపమును అతడు చూడలేదు. సర్వభూతములను సృష్టించి నిలిపిన ప్రధాన పురుషేశ్వరుడగు భగవానుని హృదయమున నిలిపి ధ్యానించుచున్న ఆ బాలుని తేజస్సు సహింపలేక 3 లోకములు వడికినవి. బృఢనవేలు మాత్రము నేలపై మోపి 1 పాదముపై ధ్రువుడు తపస్సు చేయుచున్నప్పుడు అతని బరువుకు భూమి కుంగెను. ఏనుగు ఎక్కిన ఓడ
అది ఎటు కదిలినా అటు ఒరిగినట్లు ధ్రువుడు ఒక పాదమును మార్చి వేరొక పాదమును మోపి నిలిపి ధ్యానము చేయుచున్నప్పుడు ఇటునటు ఊగుచుండెను. వేరొక విషయమును గూర్చిన తలంపు లేక మనసున భగవానుడగు వాసుదేవుని ధ్రువుడు ధ్యానించుచుండగా లోకపాలురు లోకులు కూడా ఊపిరి ఆడని వారై ఆ భగవాన్ని శరణు పొందిరి. హే భగవాన్, చరాచరములగు భూతకోటి అంతయు ఊపిరి ఆడగ తలడిల్లుచున్నది. ఇట్టి పరిస్థితి ఎన్నడనూ ఎరుంగము. సకల చేతనాచేతనములు శరీరముగా గల నీకు చెందిన వారం మేము. ఈ దుఃఖమును మాకు తొలగింపుము. నీవే మాకు రక్షకుడవు. దేవతలిట్లు లోకపాలులతో కూడా శరణు పొందగా, మీరు బాధకు పడకుడు, భయపడకుడు. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు నాయందే మనసు నిలిపి ప్రాణ నియమనమును చేసినాడు. దానిచే మీకు అందరకు ఊపిరి ఆడుటలేదు. అతడు మానునట్లు చేసేదను. మీరు మీ స్థానములకేగుడు అని శ్రీహరి చెప్పి వారిని వెనుకకు పంపెను. దేవతలందరూ భగవానుని మాటలను విని భయము తొలగి నమస్కరించి స్వర్గమునకేగిరి. భగవానుడగు వాసుదేవుడు కూడా ధ్రువుని చూడవలనని కోరికతో గరత్మంతుని అధిరోహించి మధువనమునకు బయలుదేరను. ధ్రువుడు ధ్యానములో మునిగి ఉండెను. తన హృదయ పద్మములో భగవాను సాక్షాత్కరింపచేసుకొని దర్శించుచుండెను. మెరుపువలే తనలో వెలుగుచున్న ఆ మూర్తి ఒక్కసారి మాయమాయెను. ఏమి ఆయను అని కడులు విప్పి చూచుసరికి తాను హృదయములో చూచున్నట్లే బయట కనిపించెను. ధ్రువుడు ఆ రూపమును చూసి బెదరెను, నేలపడెను, నమస్కరించెను. లేచి నిలిచి ఆ దివ్య రూపమును చూచెను. అమృతమును త్రాగినట్లు, దగ్గరగా వెళ్ళి ముద్దు పెట్టుకొనున్నట్లు, కౌలించుకొనున్నట్లు అతనికి అనిపించి ఆనందించుచుండెను. ఏదో మాటలాడవలనని కోరిక కలిగినది కానీ 5 ఏండ్ల వయసు వాడగుటచే ఏమీ చెప్పలేకుండెను. అందరి హృదయములలో ఉన్న శ్రీహరి అతని మనసులోని భావమును గుర్తించినాడు. ధ్రువుడు ఏమీ చేయలేక నమస్కరించుచూ నిలిచినాడు. కృపతో భగవానుడు ప్రణవరూపముకు తన శంఖముతో అతని చెక్కిలిని తాకెను. వెంటనే అతనికి పరత్వము, ఆత్మతత్వము రెండునూ తెలిసెను. దానిని నిర్ణయించి పలుకగలిగిన దైవీ వాక్కు అతని నుండి వెలువడెను. భక్తిభావముతో ఏమీనూ తొందరపడకుండా అన్ని వైపులా ప్రసరించిన కీర్తిగల భగవంతుని ఇట్లు స్తోత్రము చేయనారంభించెను. సమస్త శక్తులు కలిగి ఉండి తన సంకల్పము చేతనే నాలో ఉండియు ఉన్నదని తెలియకుండా నిద్రించుతున్న నా వాక్కును మేలుకొలిపినాడు. వాక్కునకే కాదు సర్వేంద్రియములకు అతడే కదలికను వసంగినాడు. అట్టి నాలో అంతర్యామిగా ఉన్న భగవానునికి నా నమస్కారము. దేవా, సృష్టికి ముందు నీవు ఒక్కడివే ఉంటివి. ఇప్పుడు కనపడుచున్న ఈ జగత్తును అంతను నీ సంకల్పముచే నీతో విడదీయుటకు వీలుగాకుండా కలిసి ఉన్న దానిని మహత్తు, అహంకారము మొదలగు రూపములతో బయలుపరిచితివి. ప్రకృతిచే నానా రూపములకు పదార్థములను కల్పించి సత్వాది గుణములు గల ఆ పదార్థములతో జీవుని శరీరముగా చేసుకొని నీవు ప్రవేశించితివి. నీవు ఒక్కడివే అయి ఉండియు ఇన్ని రూపములు, ఇన్ని నామధేయములు గల సకల పదార్థములలో అన్ని రకములకు పరిణామములు గల కర్రలలో చేరి ఆయా ఆకారములతో కనపడినట్లు వేరు వేరు రూపములతో కనపడుచుందువు. నిన్ను ఎరింగెడి జ్ఞానమును నీవే వసంగితివి. ప్రభూ, నిన్ను శరణు పొందిన చతుర్ముఖ బ్రహ్మ నిద్రపోయిన నాడు మేల్కొనినట్లు నీ అనుగ్రహముచే మేల్కొనినాడు. ఈ విశ్వమును రచించుటకు ఉపయోగించు జ్ఞానమును నీవు వసంగగా సృష్టించినాడు. అర్థబంధు, మోక్షసుఖమును కోరు వారలకు నీ పాదమూలమే శరణము. సర్వేంద్రియములను ప్రవర్తింపజేయువాడవు. నీవు జ్ఞానమును వసంగగలవాడవు. చివరకు మోక్షమును వసంగగలవాడవు నీవే. మహోపకారము చేసిన ఇట్టి నిన్ను కృతజ్ఞవలే ఎవరు మరవగలరు? నీవు ఆశ్రితుల కోరికలను తీర్చుటలో కల్పవృక్షం వంటి వాడవు. నీ మాయచే మతి చెడిన వారు నిన్ను చేరి మోక్షమును కోరక, నిన్ను పొందవలనని కోరక ఇతరమైన ధర్మార్థ కామములను కోరుచుందురు. వారు కోరెడి సుఖములు ఇంద్రియములు, విషయములతో కూడినందువలన కలిగిన సుఖములు. అవి నరకప్రాయములు. ఈ శరీరము శవముతో సమానమైనది. అట్టి శరీరముతో అనుభవింపదగిన సుఖములను జ్ఞానులు కోరరు.
దేహధారులకు నీ పాదపద్మ ధ్యానము కంటే సుఖము అనదగినది వేరొకటి లేదు. స్వర్గములో అనుభవించడు సుఖము, ఆత్మానుభవముచే కలిగడి సుఖము కూడా నీ పాదపద్మ ధ్యానముచే కలిగడి నీ దాసుల సాంగత్యము కంటే, వారి చరిత్రమును నీ చరిత్రమును వినుట కంటే గొప్పవి కావు. దేవత్వమును పొంది విమానముతో తిరిగడి వారు కూడా ఒకనాడు యముని భయంకరముగు దండముచే క్రింద పడేవారే కదా. నీవు దేశ కాల వస్తు పరిచ్ఛేదనము లేనివాడవు. నీయందు నిరతిశయమైన భక్తి గలవారలై అంతఃకరణములో క్రోధాది గుణములు దోషములు ఏమీయూ లేని వారలై ఉండెడి మహాత్ములతో నాకు సంగము కలుగునట్లు అనుగ్రహింపుము. వారితో కూడి ఉండి వారు చెప్పడి నీ కథలనెడి అమృతమును మకరందమును పానము చేసి తృప్తినంది తాపత్రయము తొలగిన వాడనై ఈ దుస్సహమగు దుఃఖముతో నిండిన ఈ జన్మ పరంపర అనడి సముద్రమును దాటెదను. నీ దాసులగు మహాత్ములతోడి సహవాసం ఏర్పడిన వారు ఈ చనిపోయేడి శరీరమును తలంపరు. దాని సంబంధముచే ఏర్పడిన కుమారులను, భార్యను, ధనమును, మిత్రులను, ఇంటిని కూడా తలంపరు. దానిని గూర్చి ఆలోచింపరు. వారికి సంతతము భాగవత సహవాసముచే నీ పాదారవింద పరిమళమే మనస్సును ఆకర్షించుచుండును. ఈ జగత్తునందు తిరియక్కులు అనగా పశుపక్షాదులు, స్థావరములు, ప్రాకిడి జంతువులు, పక్షులు, దేవతలు, రాక్షసులు మొదలగు రకరకములగు రూపములతో నిండిన విశ్వమంతయు నీ స్థూల రూపమని నేనెరుంగుదును. ఆ స్థూలమగు రూపము కంటే విలక్షణమగు నీ అప్రాకృత దివ్యమంగళ విగ్రహమును మీ అనుగ్రహముచే నేను దర్శించి తిని. కాని దీనిని దర్శింపని వారు ఇట్టి రూపమే ఉన్నదని, ఇట్టి రూపము లేదని వాదించుకొనుచుందురు. ఈ చేతనాత్మకమగు జగత్తునంతను ప్రళయములో నీలోకి తీసుకొని ఆనంద స్వరూపమగు నిన్నే నీవు భావించుకొనుచు అనంతుడు తోడుగా ఉండగా ఆ శేషశయనమునందు నిద్రించుచుందువు. నీ నాభి ఒక సముద్రము, దాని నుండి బంగారు తామర పువ్వు లేచినది. దాని దుద్దునందు విశ్వమును సృజింపచాలిన బ్రహ్మ ఆవిర్భవించినాడు. అట్టి కారణమైన నీకు నమస్కారము. నీవు ఈ జగత్తును రక్షించుటకై కర్మచే కాక అనుగ్రహముచే మంగళగుణ పరిపూర్ణమగు రూపమును స్వీకరింతువు. ఈ యజ్ఞములచే ఆరాధింపబడువాడవు, యజ్ఞములకు ఫలమును ఇచ్చువాడవు, ప్రకృతి పురుషుల కంటే వేరైన వాడవు నీవే. నీ జ్ఞానము ఎన్నడూ సంకోచము నందదు. అట్టి సంకల్పరూప జ్ఞానముచే ఈ జగత్తును సృష్టింతువు. అన్ని పదార్థములలో జీవుని ద్వారా ప్రవేశించి ఉన్నను వాని దోషములు నీకు అంటవు. నీవు నిత్యముక్తుడవు. నీకు శరీరమునందు ఈ శరీరమునకు చెందిన వానియందు నేను, నాది అనే అభిమానముండదు. అందుచే నీవు నిత్యముక్తుడవు. దానికి కారణము నీవు కర్మకు వశుడవు కాకపోవటమే. కర్మకు వశుడవు కాకపోవుటచే నీ జ్ఞానమునకు ఎన్నడూనూ అవిద్యచే సంకోచం ఏర్పడదు. అన్ని పదార్థములలో నీవు ప్రవేశించి ధరించి నియమింతువు కనుక నిన్ను ఆత్మ అందురు. స్వరూపముచే గాని స్వభావముచే గాని నీలో మార్పు కలగదు. నీవు కూటస్థుడవు అనగా నిర్వికారుడవు. జీవునకు స్వభావములో మార్పు కలుగును, ప్రకృతి స్వరూపములో మార్పు కలుగును. నీకు రెండింటా మార్పు కలగదు. నీవు ఆది పురుషుడవు. అందరికీ కారణమైన తత్వము నీవు. నీకు మూడు లోకములను సత్వరజస్తమో గుణములు కల ప్రకృతి వికారములను సకల పదార్థములను అధీనమయుండును కనుక నిన్ను త్రిధీషుడందురు. ఇతరులలో కూడై ఉండుటకు విరుద్ధములుగా కనిపించడి సమస్త భూతములు సకల పదార్థములు నీ యందు కూడి ఉండును. జ్ఞానము, అజ్ఞానము, వైరాగ్యము, అవైరాగ్యము, ఐశ్వర్యము, అనైశ్వర్యము, ధర్మము, అధర్మము నిన్ను ఆశ్రయించి ఉండును. అవి అన్నీ శక్తి గలవాని శక్తి వలె నీ నుండి విడదీయుటకు వీలు కానివై నీతో చేరి ఉండును. అందుచే నీవు సర్వశక్తివి. నీవే బ్రహ్మము అనబడుదువు. నీవే సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన వాడవు. నీవొక్కడవే సర్వజగత్తుకు కారణమైన వాడవు. బంగారు నగలన్నింటికీ బంగారం వలె, మట్టితో చేసిన ద్రవ్యమన్నిటికీ మట్టి వలె నీవే కుమ్మరి వలె నిమిత్త కారణము. నీవు బంగారు నగలన్నిటికీ బంగారం వలె,
మట్టితో చేసిన ద్రవ్యమన్నిటికీ మట్టి వలె నీవే ఉపాదాన కారణము, క్షమించాలి, నీవే జ్ఞానము ప్రయత్నము కలవాడగుటచే కుండకు కుమ్మరి వలె నిమిత్త కారణము. నీవు ఈ దేశములో ఉందువు, ఈ దేశములో ఉండవు అనేది మాట ఉండదు. ఈ కాలములో ఉందువు, ఈ కాలములో ఉండవు అను మాట ఉండదు. ఈ వస్తువులో ఉందువు, ఈ వస్తువులో ఉండవు అను మాట లేదు. అందుచే నీవు అనంతుడవు. నీలో ఎక్కడనూ ప్రకాశించని భాగము ఉండదు, అనుకూలించని భాగము ఉండదు. కావున జ్ఞానానంద స్వరూపుడవు. అట్టి నిన్ను శరణు పొందుచున్నాను. హే భగవాన్, ఎవరు ఏ కోరిక కోరినా ఆ కోరికను ఫలించినట్లు చేసేడి వాడవు నీవు. నీవే పురుషార్థమైన వాడవు. అట్టి నీ పాదపద్మమును సేవించువారలు దైన్యముచే ధర్మార్థ కామములు కోరి నిన్ను కోరక మానినను, వారు నిన్ను కోరలేదని వారి తప్పును చూచి వారికి నువ్వు దూరముగా ఉండవు. క్రొత్తగా దూడను ఈయన ఆవు ప్రేమచే దానిపై నున్న తినదగని పదార్థమును కూడా తినట్లు, దానిని కాపాడినట్లు నిన్ను వదలి ఇతరులను కోరిన వారిని కూడా వారి అభిమతమును ఇచ్చి కాపాడుచుందువు. ఇట్లు ధ్రువుడు స్తోత్రము చేయగా, భృత్యునిపై అనురాగం గల భగవానుడు ధ్రువుని దృఢమైన సంకల్పమును, అతని భక్తిని చూచి ఎక్కువ ప్రియుతో ఆనందించి ఇలా పలుకుతున్నాడు. దాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతటితో ధ్రువస్తుతి పూర్తి అయింది. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.